7 సంవత్సరాలుగా దళితులను నమ్మిస్తూ మోసం చేసుకోతున్న కేసీఆర్ మరోసారి నమ్మించి మోసం చేయడానికే ఈ దళిత బంధు అనే పథకం పేరుతో ముందుకొచ్చారు. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల రాజకీయ లబ్ధి కోసమే ఈ దళిత బంధు తప్ప ఉప ఎన్నికలు అయిపోయిన వెంటనే అది హుజురాబాద్లో ఉండదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది. ఈ అనుమానాలు దళితుల్లో 100% ఉన్నాయి. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడెక్కినంత ఇంకొక మల్లన్నా అనే ఒక సామెత ఈ దేశంలో ఎవరికన్నా వర్తిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ కేసీఆర్కు మాత్రం 100% వర్తిస్తుంది. ఇప్పుడు తనను నమ్మండి చెప్పడం కోసమే ఈరోజు దళితులందరితో విందు భోజనం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఆహ్వానించారు. ఈరోజు కేసీఆర్ గారు ప్రగతి భవన్లో హుజురాబాద్ నియోజకవర్గం సంబంధించిన దళితులతో పాటు దళిత పెద్దలతోటి ఇవాళ విందు భోజనం ఏర్పాటు చేసి తనను నమ్మించడానికి విందు భోజనాలను కూడా ఒక అవకాశంగా తీసుకోవాలని భావిస్తున్నారు. కానీ ఆయన విందు భోజనాలు కూడా ఒక నాటకమని, మోసం చేయడానికి విందు భోజనాలను కూడా నిర్వహిస్తాడని గత చరిత్రలోనే సాక్ష్యం ఉన్నది. వాస్తవానికి ఏ వర్గం మీద తనకు ద్వేషం ఉంటుందో ఆ వర్గాన్ని అత్యంత తక్కువ చేర్చుకుంటున్నట్టుగా నటిస్తుంటాడు. ఆ నటించే క్రమంలో ఇంటికి పిలిచి భోజనాలు కూడా పెడుతుంటాడు. భోజనాలు పెట్టిండు అంటే ఆ వర్గాన్ని మోసం చేసిండు అనడానికి 100% సాక్ష్యంగా ఇప్పటికే చరిత్రలో నిలబడ్డారు. అందుకు సాక్ష్యమే మీరు ఒకసారి గమనిస్తే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన రోజుల్లో ఆర్టీసీ కార్మికుల మీద ఎంత ద్వేషాన్ని ప్రదర్శించిందో ఈ దేశం ప్రపంచం చూసి ఎన్ని బెదిరింపులు చేశాడో, ఎంత అదిరింపులు చేశాడో, ఎంత నిర్బంధం పెట్టాడో, ఎంత అణిచివేసేయడానికి కుట్ర చేశాడో, ఎన్ని అక్రమ కేసులు పెట్టాడో రాష్ట్రం, దేశం, ప్రపంచం చూసి ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహించినంత కాలం చాలా ద్వేషాన్ని వాళ్ళని ప్రదర్శించారు. కానీ ఆర్టీసీ కార్మికుల మీద కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్బంధానికి వ్యతిరేకంగా సమాజ మద్దతు పొందుతున్న సమయంలో వెంటనే యూటర్న్ తీసుకొని వాళ్ళని నమ్మించడానికి ఇంటికి పిలిచి మన భోజనాలు వాళ్ళతో ఏర్పాటు చేశారు. ఇంటికి పిలిచి ఆయన విందు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులతో విందు ఏర్పాటు చేశారు. విందు ఏర్పాటు చేసినప్పుడు ఒక 20కి పైగా హామీలు ఇచ్చారు. వాళ్ళకి హామీలు ఇచ్చారు. అందులో ప్రధానంగా ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి బడ్జెట్ నుండి కేటాయిస్తామని చెప్పడం జరిగింది. 20 డిమాండ్లలో 20 హామీలలో ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పడం జరిగింది. బడ్జెట్లో కేటాయింపులు ఎంత దగా చేశాడో, 20 డిమాండ్లను ఏ విధంగా పక్కకు పెట్టాడో చూస్తే ఆయన విందుకు పిలిపించిన రోజు కంటే ముందు కంటే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులతో విందు చేసిన తర్వాతనే ఆర్టీసీ కార్మికులు చాలా అణచివేత గురవుతారు. వాళ్ళు అభద్రత భావానికి గురయ్యారు. అణచివేత అభద్రత భావానికి గుర్తుగా ఈ మధ్య కాలంలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే విందుకు ఆర్టీసీ కార్మికులు పిలిచినప్పుడు అందరూ మళ్ళీ భ్రమలోకి వెళ్ళారు, కానీ ఆయన భ్రమలు పెట్టడం కోసమే విందు ఏర్పాటు చేశాడే తప్ప వాళ్ళకి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కాదనే విషయం
2 సంవత్సరాల్లో రుజువైపోయింది. అంటే నీ విందు రాజకీయాలు కూడా మోసం చేయడానికి అనే విషయం, నీ విందు రాజకీయాలు కూడా మోసం చేయడానికి అనే విషయం ఆర్టీసీ కార్మికులతో రుజువైపోయింది. ఇప్పుడు దళితులకు మళ్ళా అదే విందు రాజకీయాలు నువ్వు చేయడం అంటే మోసం చేయడానికి తప్ప మేలు చేయడానికి కాదనే విషయం కూడా స్పష్టంగా రుజువుతాం. కాబట్టి విందు రాజకీయాలు కాదు, నిజాయితీ గల మాటను నిలబెట్టుకునే విధంగా నువ్వు ముందుకు రావాలని చెప్పి నేను స్పష్టంగా కేసీఆర్ గారికి గుర్తు చేస్తున్నాను. రెండోది, దళిత బంధు పథకం విషయంలో కేసీఆర్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దయచేసి ఇది అందరూ గమనిస్తారని ఆశిస్తున్నాను. దళిత బంధు పథకం విషయంలో కేసీఆర్ గారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఆయనకి ఈ విషయంలో నిర్దిష్టమైన క్లారిటీ లేదు. ఇవాళ ఒకటి చెప్తున్నారు, నిన్నొకటి చెప్పిండు, ఇవాళ ఒకటి చెప్తున్నారు, రేపు ఒకటి చెప్తున్నారు. దళిత బంధు పథకం విషయంలో క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ లోనే ఆయన ఉన్నాడు అని నేను స్పష్టం చేస్తాను. ఉదాహరణకు, ముందు హుజురాబాద్ లో దళితుల ఓట్లను కంపగుత్తగా ఏంచుకోవడం కోసం చేసిన ప్రకటనే దళిత సాధికారత మీద ఆయన సమావేశం నిర్వహించడానికి విషయం రుజువైపోయింది. ఆ సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాల్లో హుజురాబాద్ లోనే దళిత సాధికారతకు సంబంధించిన ప్రాజెక్టు మొదలుపెట్టిన, పైలట్ ప్రాజెక్టు మొదలుపెట్టిన, అది రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో అమలు చేస్తామని 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను గుర్తించి, హుజురాబాద్ లో 100 మందిని గుర్తిస్తాం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మందిని గుర్తించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మందికి 10 లక్షల రూపాయల దాకా ముందు కేటాయిస్తామని చెప్పి, అంటే మొదటి సంవత్సరం ఆయన ప్రాజెక్టు 1200 కోట్ల వరకు పరిమితం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులు అని చెప్పి మొదలు చెప్పేశారు. నంబర్ 1. రెండో దశకు వచ్చేటప్పటికి ఒక్క హుజురాబాద్ కోసమే 20,000 దళిత కుటుంబాలను గుర్తించామని, అందుకోసం 2,000 కోట్ల రూపాయలు కూడా మేము ఖర్చు పెడతామని చెప్పి 2,000 కోట్ల రూపాయలు ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున మేము అమలు చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం మనకు పట్టుకుంటుంది. అంటే అన్ని నియోజకవర్గాల్లో 100 మందిని పక్కకు పెట్టి మళ్ళా హుజురాబాద్ కొరకు వచ్చినప్పటికీ 20,000 మందికి మాట్లాడడం జరిగింది. ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అనడానికి సాక్ష్యం రెండోది. ఇప్పుడు మూడోది, నిన్న ఈ దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా అమలు చేయడం కోసం 1,00,000 కోట్ల రూపాయలు వరకు మేము ఖర్చు పెడతామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు 1,00,000 కోట్లు అంటే హుజురాబాద్ లో అయితేనేమో 2,000 కోట్లు అయినప్పుడు, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అన్నప్పుడు ఇంచుమించుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి యావరేజ్ గా అట్లనే చూసుకుంటే ఇంచుమించుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆ విధంగానే చూసుకుంటే ఇంకా 118 నియోజకవర్గాల్లో 2,36,000 కోట్ల రూపాయలు ఖర్చు కావాలి. యావరేజ్, నేను యావరేజ్ గురించి మాట్లాడుతున్నాను. మరి 2,36,000 కోట్ల రూపాయలైనా మేము ఖర్చు పెడతాం. హుజురాబాద్ లో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగానే రేపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండబడే దళితులందరి కోసం ఖచ్చితంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2,000 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు పెడతాం. దానికై బడ్జెట్ 2,36,000 కోట్లు అదనంగా అయినా సరే మేము ఖర్చు పెడతామని మాట్లాడాలి. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి 1,00,000 కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టడానికి మేము ఏం కావడం అని అన్నాడు. మరి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటి? మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు 1,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ళను వాగ్దానాలు చేయడం. అంటే మొదటిసారి 100 మంది కన్నాడు,
హుజరాబాద్కి వచ్చినప్పటికీ 2,000 మందికి 20,000 మందికి అంటాడు, మిగిలిన రాష్ట్రానికి వచ్చినప్పటికీ 1,00,000 కోట్ల రూపాయలు అంటారు. ఇందులో దేనికి క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ ఉన్నదనేసి కూడా స్పష్టంగా మనకు రుజువు అవుతుంది. ఇకపోతే ఈయనను దళిత సామాజిక వర్గం నమ్మేందుకు సిద్ధంగా లేదు. దళితులే కాదు, నా ఏ పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు నమ్మరనే విషయం కూడా గుర్తు చేశారు. దళితులు నమ్మించడం కోసం ఇది చేసినా కూడా దళితులు నమ్మరు, దళితేతర పేద వర్గాలు కూడా నమ్మవు అనడానికి నేను సాక్ష్యం చెప్తున్నాను. మీరందరూ చూశారు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్కడ వచ్చిన వరదలకు వేల కుటుంబాలు నష్టపోయినప్పుడు ఈ దేశంలో ఎవరివ్వనంతా నేను ప్రతి వరదలో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ప్రకటన చేసి, ఆ ప్రకటన చేసిన తర్వాత కేవలం 5-10% వరకు అమలు చేస్తే ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్ వచ్చేసింది. అంటే నోటిఫికేషన్ ఫలానా రోజు వస్తుందనే విషయం తెలిసే ముందు అమలు చేసినట్టుగా నటించాడు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నోటిఫికేషన్ రావడం వల్ల నేను ఇవ్వలేకపోతున్నా, రాష్ట్ర ప్రభుత్వం మ్యాదే కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా, టీఆర్ఎస్ గెలవకుండా ఎవరు గెలిచినా రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఈ బాధిత కుటుంబాలకు, వరద బాధిత కుటుంబాలకు ఇవ్వడానికి అవకాశం లేదు, మేము గెలిచినా ఓడినా మేము ఇవ్వాల్సిందే అని చెప్పి ఎన్నికల అనంతరం మేము ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం వాగ్దానం చేసింది. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీలో మళ్ళీ వాళ్ళే మేయర్ అయ్యారు. కానీ ఈ రోజు కూడా ఆ 10,000 రూపాయలు చొప్పున ఇస్తా అనేది వాగ్దానం మూలపెట్టింది. నేను అంటున్నాను, ఒక 10,000 రూపాయలు ఇస్తున్న దానికే నువ్వు ఇవ్వలేకపోయావు కదా. వరదలో నష్టపోయిన కుటుంబాలకు హైదరాబాద్ లో 10,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నదే ఇవ్వలేకపోయావు కదా. మరి 10 లక్షల రూపాయలు చొప్పున ఇస్తానంటున్నావు కదా, అదెట్లా నమ్మాలి? 10,000 రూపాయలే నువ్వు ఇవ్వలేదనే విషయం, నమ్మించి మోసం చేశామనే విషయం జిహెచ్ఎంసీ ఎన్నికలు రుజువు అయిపోయింది కదా. అంటే ఎన్నికల వరకే లబ్ధి పొందడం కోసమే నువ్వు వాగ్దానాలు చేస్తావని, లబ్ధి పొందిన తర్వాత నువ్వు వాగ్దానాలు విస్మరిస్తావు అనడానికి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాగ్దానం చేసిన 10,000 రూపాయలే మీరు ఇవ్వలేకపోయినరు. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 10,000 ఇస్తానదే మీరు ఇవ్వలేనప్పుడు ఇప్పుడు హుజరాబాద్ లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్న 10 లక్షల రూపాయలు అమలు చేయడానికి అవకాశమే లేదు, మోసం చేయడానికి అవకాశం ఎక్కువ ఉన్నదనేసి కూడా మేము స్పష్టంగా సాక్ష్యం చెప్తున్నాం. అదే సమయంలో మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, ఒక దళితులే కాదు, దళితులు కేసీఆర్ ని ఆయన భజన పనులు తప్ప, వ్యక్తిగతంగా ఆయన ద్వారా అవకాశాలు పొందాలనుకునేటోళ్ళు తప్ప మెజారిటీ దళిత సమాజం కేసీఆర్ ప్రభుత్వాన్ని నమ్మదు. ఆయన చేసిన మోసాలు కళ్ళ ముందు కదలాడుతుంటాయి కనుక, ఆయన దళితులకు చేసిన మోసాలు కళ్ళ ముందు కదలాడుతాయి కనుక, ఒక దళిత ముఖ్యమంత్రి విషయంలో కాకుండా 3 ఎకరాల భూ పంపిణీ విషయంతో పాటు దళితులకు ప్రాతినిధ్యం తొక్కివేయడంతో పాటు అన్ని రంగాల్లో దళితులను అణచివేసే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ప్రజలు గమనిస్తున్నారు కనుక, దళితులు నమ్మరు. కానీ దళితులే కాదు, దళితేతర సమాజం కూడా కేసీఆర్ నమ్మరు. అందుకు సాక్ష్యం బలహీన వర్గాల్లో నమ్మించడానికి కేసీఆర్ 3 ఏళ్ల క్రితం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. బలహీన వర్గాల్లో అత్యంత వెనుకబడ్డ బలహీన వర్గాల కోసం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఎంబీసీ కార్పొరేషన్ కు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ చొప్పున 3,000 కోట్లు కేటాయించాలనుకుంటే కేటాయింపులు 2,400 కోట్లు కేటాయింపులు జరిగినాయి. కానీ మంజూరు చేసింది మాత్రం 350 కోట్లు. కేటాయింపులు 2,400 కోట్లు, మంజూరు చేసింది 350 కోట్లు. ఆ మంజూరు అయిన దాంట్లో ఖర్చు అయింది 100 కోట్లు కూడా కాలేదు. అంటే 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సింది
100 కోట్ల రూపాయలు కూడా ఇప్పటివరకు ఖర్చు పెట్టలేదంటే 3 ఏళ్లు గడిచిన ఎంబీసీ కార్పొరేషన్కి ఇప్పుడు చైర్మన్ లేడు అంటే నువ్వు ఒక దళితుల్నే కాదని బలహీన వర్గాలను నువ్వు మోసం చేస్తావు అనడానికి ఇది సాక్ష్యం. నేను కులాల పేరుతో ఒక 2 కులాల పేరు తీసుకుంటా. ముఖ్యంగా అత్యంత వెనుకబడ్డ వర్గాల్లో నాయ బ్రాహ్మణులు కూడా ఉన్నారు. నాయ బ్రాహ్మణులకు 4 వాగ్దానాలు చేశాడు. దేవాలయంలో విధులు నిర్వహిస్తున్న కరకట్ట అంటారు. దేవాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వాళ్ళని, కరకట్ట పనులు చేసే వాళ్ళని, అంటే తలనీలాలు చేసే వాళ్లకు వెంటనే 48 గంటల్లో పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేశారు 4 ఏళ్ల క్రితం. ఇంతవరకు పర్మనెంట్ కాదు. రైతులకు ఉచిత కరెంటు లాగానే నాయ బ్రాహ్మణులకు రజకులకు కూడా వీళ్ళ షాపులకు వాళ్ళ దోబిఘాట్లకు ఉచిత కరెంట్ అని చెప్పి వాగ్దానం చేశారు. అది అమలు కాదు. మూడోది నాగర్ సాగర్ ఉప ఎన్నికల్లో నాయ బ్రాహ్మణులకు, అదే సమయంలో దోబిఘాట్ సంబంధించిన రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తాను అన్నాడు. అది అమలు కావాలి. 2 ఈ కులాలకే ప్రత్యేకంగా 250 కోట్ల చొప్పున 500 కోట్ల రూపాయలు వాళ్ళ కోసం ఖర్చు పెడతా అన్నాడు. అందులో 5 రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. అంటే దేవాలయంలో పనిచేస్తున్న నాయ బ్రాహ్మణులను పర్మనెంట్ చేస్తా అన్నాడు, చేయలేదు. వాళ్ళకు ఉచిత కరెంట్ అన్నాడు, ఇవ్వలేదు. 250 యూనిట్ల వరకైనా పూర్తి సబ్సిడీ ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. 250 కోట్లు 2 కులాలకు కేటాయిస్తున్నాడు, అది కేటాయించలేదు. ఇది నేను చెప్తున్నది నిన్న చేసిన వాగ్దానం ఇవాళ గుర్తు చేస్తలేండి. నేను ఇప్పుడు చెప్పిన విషయాలు నిన్న చేసిన వాగ్దానం ఇవాళ గుర్తు చేయట్లేదు. ఇది గత 6 సంవత్సరాలుగా ఈ వాగ్దానాలు ఉన్నాయి. 6 సంవత్సరాలుగా ఈ వాగ్దానాలు అమలు జరుగుతాయి. నేను అంటున్నాను 250 కోట్ల రూపాయలు 2 కులాలకు కలిపి 500 కోట్ల రూపాయలే ఖర్చు చేయను, దళితులకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి మాట్లాడమంటే ఇది దగా చేసినట్టే తప్ప ఇంకోటి కాదని కూడా గుర్తు చేసింది. ఎస్టీలు నిజంగా నమ్మడానికి అవకాశం లేదు. తెలంగాణలో 10% రిజర్వేషన్ పొందాల్సిన ఎస్టీలు ఇప్పటికీ 6% రిజర్వేషన్ అమలు చేస్తున్నంటే కేసీఆర్ ఎస్టీలకు 10% రిజర్వేషన్ అన్నాడు, ఆ వాగ్దానం విస్మరించాడు. ముస్లింలకు 12% రిజర్వేషన్ అన్నాడు, ఆ వాగ్దానం విస్మరించాడు. అంటే కేసీఆర్ చేసిన మోసాలు ఒక దళిత వర్గాలనే చేయలేదని, దళిత వర్గాలతోటే మోసాన్ని మొదలుపెట్టిండు. మోసం చేసింది ముందు దళిత వర్గాలని, కానీ అన్ని వర్గాలను మోసం చేసుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ ఆ వర్గాలను మళ్ళీ మభ్యపెట్టడం కోసం మళ్ళీ ఇవాళ విందు నాటకాలు ఆడుతున్నాడు. దళితులు పిలిచి వాళ్ళ విందు నాటకాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని ఎవరు నమ్మరు అని చెప్పి, నమ్మద్దని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను. అదే సమయంలో కేసీఆర్కు గుర్తు చేస్తున్నాను, పాయింట్స్ వరకు గుర్తు చేస్తున్నాను. నిన్ను నమ్మే ప్రసక్తి లేదు, కానీ ఈ దళిత బంధు పథకాన్ని మరో మోసపూరిత పథకంగా మార్చుకోకు. ఈ దళిత బంధు పథకాన్ని మరో మోసపూరిత పథకంగా మార్చుకోకు. దీన్ని ఉప ఎన్నికల వరకే ఉపయోగించుకొని తర్వాత మోసం చేయాలనుకుంటే నీ మోసాల పరంపర, నీ మోసాల చిట్ట పెరిగినట్టు అవుతుంది. నీ మోసాల పరంపర, నీ మోసాల చిట్ట పెరిగినట్టు అవుతుంది. దానివల్ల నీ మోసాల పరంపర, నీ మోసాల చిట్ట పెరిగితే నువ్వే భవిష్యత్తులో రాజకీయంగా అడ్రస్ లేకుండా పోయే రోజులు నీవు చేసిన మోసాల వల్లనే నీకు ఎదురవుతుందనేసి కూడా గుర్తు చేస్తున్నాను. అందువల్ల ఈ దళిత బంధు పథకం మోసపూరిత పథకంగా మార్చద్దనుకుంటే మేం పెట్టిన కండిషన్ ముందు ఒప్పుకోవాలి. ఒక కండిషనే కాదు, మా డిమాండ్లు మీరు పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నంబర్ 1, మీరు హుజురాబాద్లో మొదలుపెట్టే ఆ దళిత బంధు పథకం ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే సంపూర్ణంగా 20,000 మందికి పైగా దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున అమలు చేయాలి. ఎన్నికల నోటిఫికేషన్ దాటిందంటే నువ్వు మోసం చేస్తావనే విషయం, హైదరాబాద్ లో 10,000 ఇస్తున్నదాన్ని ఇవ్వలేకపోయిందనే విషయం రుజువైపోయింది. మీరే గెలిచిండ్రు, మీరే మేయర్ పదవి పొందిండ్రు. ఇప్పుడు
కానీ అక్కడ 10,000 రూపాయలు కూడా ఇవ్వలేకపోయారు. మేయర్ మీదే, గవర్నమెంట్ మీదే మీరు 10,000 కూడా ఇవ్వలేకపోయారు. కాబట్టి హుజురాబాద్ లో ఏ 20,000 పైగా దళిత కుటుంబాలు ఉన్నాయో వారందరికీ 10 లక్షల చొప్పున ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా నోటిఫికేషన్ లోపు ఇవ్వాలి. రెండోది, నువ్వు హుజురాబాద్ ఏ మోడల్ అయితే అనుకుంటున్నావో అదే మోడల్ అన్ని నియోజకవర్గాలు అమలు జరగాలి. ఎన్ని కోట్ల ఖర్చు అయినా అది కూడా 100 రోజుల్లోనే దాన్ని పూర్తి చేయాలి. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా 100 రోజుల్లోనే పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మూడోది, ఖచ్చితంగా 3 ఎకరాల భూ పంపిణీ ప్రజల్లో చర్చ జరగకుండా చేయడం కోసమే మళ్ళీ దళిత బంధు పథకాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. కానీ ప్రతి దళిత పేద కుటుంబానికి, భూమి లేని ప్రతి దళిత పేద కుటుంబానికి 3 ఎకరాల చొప్పున అమలు జరగాల్సిందే. దానికి ఎకరానికి 10 లక్షల చొప్పున 30 లక్షల రూపాయలు దానికి ప్రత్యేక బడ్జెట్ చూపించాల్సిందే. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కోసం 30 లక్షల రూపాయలు చూపించాల్సిందని డిమాండ్ చేస్తున్నాను. నాలుగోది, ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే మీ మంత్రివర్గంలో మార్పు చేర్పులు చేయాలి. నోటిఫికేషన్ రాకముందే మీ మంత్రివర్గంలో మార్పు చేర్పులు చేయాలి. ఖచ్చితంగా వేలమారెడ్ల సంఖ్యను తగ్గించాలి. ముఖ్యంగా దళితుల ప్రాతినిధ్యం వెంటనే పెంచాలి. వేలమారెడ్ల సంఖ్యను తగ్గించాలి. నీ మంత్రివర్గంలో దళితుల ప్రాతినిధ్యం పెంచాలి. ఇప్పటికే మంత్రిగా ఉండబడే కొప్పుల ఈశ్వర్కు అంతకుముందు ఉండబడే మా గౌరవ స్థానం దళిత ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. మంత్రిగా కొనసాగుతున్న మా కొప్పుల ఈశ్వర్కు, మా మాల సామాజిక కొప్పుల ఈశ్వర్కు ఉప ముఖ్యమంత్రి స్థాయికి పెంచాలి. 2, మీరు ఇస్తున్న రసమై బాలకృష్ణకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి. మిగిలిన మాదిగ ఎమ్మెల్యేల నుంచి రమేష్ గాని, ఇంకా ఎవరికైనా సరే, బాలరాజు గాని, రమేష్ గాని, మీరు ఎవరికి ఇవ్వదలుచుకున్నా మంత్రివర్గంలో ఇంకొక చోటు కల్పించాలి. రసమై బాలకృష్ణ గారి పేరు ఎందుకు చెప్పిందంటే ఒకనాడు కళాకారుల సమావేశంలో రసమై బాలకృష్ణను నేను క్యాబినెట్లోకి తీసుకుంటానని చెప్పి స్పష్టంగా వాగ్దానం చేసిండు. ఓపెన్ గా మంత్రివర్గంలో తీసుకుంటానని ఆయన వాగ్దానం చేసిండు. దాన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి నేను ఆయన పేరు చెప్పాను. నేను రమేష్ పేరుతోటే ఎందుకు నేను మిగతా ఎమ్మెల్యేల గురించి మాట్లాడినంటే, హరీష్ రావు తర్వాత అత్యధిక మెజార్టీతో గెలిచింది తెలంగాణలో వర్ధన్నపేట నుంచి గెలిచిన రమేష్ గారు అనేసి కూడా తెలుసు. 1,00,000 దాటింది హరీష్ రావు గారికి. అయితే 1,00,000 వరకు వచ్చి గెలిచింది, 2వ స్థానంకి వచ్చింది రమేష్ గారు. కాబట్టి అత్యంత ప్రజల్లో అభిమానం ఉన్నదనే విషయం దానికి సంకేతమైనప్పుడు, కాబట్టి రమేష్ గారి నుంచి మొదలుకొని మీరు ఎవరికైనా సరే మాదిగలకు ఇంకా ప్రాతినిధ్యం పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇది కూడా నోటిఫికేషన్ కంటే ముందే పూర్తి చేయాలంటే మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో మా దళిత ఐఏఎస్ ఆఫీసర్లను వెంటనే నియమించాలని చెప్పి మేము కోరుతున్నాం. సీఎం సంబంధించిన సలహా మండలిలో ముఖ్యమంత్రి సలహాదారుల్లో దళితుల ప్రాతినిధ్యం లేదు. దళితుల ప్రాతినిధ్యం వెంటనే పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం నియమించే ప్రతి నియామకాల్లో దళితుల ప్రాతినిధ్యం పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితిలో ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే నువ్వు మోసాల పరంపర పెంచుకుంటావో, నువ్వు చేసే మోసాలను ప్రజలు పసిగట్టిందనే విషయాన్ని గ్రహించి, నువ్వు చేసే మోసాలను ప్రజలు చైతన్యవంతులైన విషయాన్ని పసిగట్టిందని విషయం గ్రహించి నీ మోసాల పరంపరను బ్రేక్ చేసుకుని నిజాయితీ ప్రదర్శిస్తావో, నీకు వచ్చిన ఇది ఒక అవకాశం కనుక ఈ అవకాశాన్ని నువ్వు దృష్టి పెట్టుకుని